డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కర్నూలు జిల్లాకు రానున్నారు. 13,430 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:45 కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకనున్నారు. 11:45 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనుల్ని మోదీ పరిశీలించనున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడ 5 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చోనున్నారు. అనంతరం సూపర్ జీఎస్టీ మహాసభలో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారో, అయితే ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి కూడా ఆయన అయితే కనుక ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కూడా ఏదైతే కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఉన్నటువంటి విమానాశ్రయానికి కూడా చేరుకున్నారో, అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు చేసుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం మనం శ్రీశైల క్షేత్రంలో ఉన్నాం. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఉదయం 9 గంటల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున హైలైట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దాదాపుగా మనం చూసుకోవచ్చు నంది సర్కిల్ కావచ్చు, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్, అలాగే ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి ముందర పక్క ఉన్నటువంటి మొత్తం పరిసర ప్రాంతాలని ఇప్పటికే ఎన్ఎస్జీ అలాగే ఎస్పీజీ కూడా పూర్తిస్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అవుతుంది. అయితే పూర్తిస్థాయిలో ఇప్పటికీ మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ కూడా పూర్తిస్థాయిలో బ్లాక్ చేసిన పరిస్థితి అవుతుంది. అలాగే ఏదైతే మనం చూసుకోవచ్చు దోర్నాల నుంచి, అలాగే కర్నూలు నుంచి, అలాగే ఇతర ప్రదేశాల నుంచి వచ్చినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పటికే చూసుకుంటే ట్రాఫిక్ జామ్ కింద దాదాపుగా ఇప్పటికీ 5 నుంచి 10 కిలోమీటర్లు కూడా ఈ బస్సులు అయితే కనుక నిలిచిపెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నరేంద్ర మోడీ దాదాపుగా మనం చూసుకుంటే కనుక 11 గంటల సమయంలో సున్నిపేటకు ఆయన హెలికాప్టర్ ద్వారా వస్తారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన పూర్తిస్థాయిలో కూడా ఏదైతే 11:45 కూడా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కూడా ఆయన ఆలయానికి చేరుకున్నారు. అయితే ఆయన ఆలయానికి మొదటగా చేరుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకు వేద ఆశీర్వాదం ఇచ్చేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఆయన బ్రహ్మరాంబ అలాగే మల్లికార్జున స్వామి వారి దర్శన అనంతరం కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే వృద్ధ శివుడికి సంబంధించినటువంటి ఏదైతే ఆలయం ఉందో అక్కడికి వెళ్ళి ఆ వృద్ధ శివుడికి సంబంధించినటువంటి ఆలయంలో కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక అభిషేక కార్యక్రమాలు చేయనున్నారు. దాని తదనంతరం కూడా అమ్మవారిని దర్శించిన అనంతరం కూడా ఏదైతే శ్రీశైల క్షేత్రం సంబంధించిన ఆలయ పరిసర ప్రాంతాలను కూడా నరేంద్ర మోడీ అయితే కనుక పరిశీలించినారు. అయితే ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ఆలయం రానున్న రోజుల్లో భారతదేశం చెప్పుకునే విధంగా ముందుకు వెళ్ళే విధంగా కూడా ఆయన అడుగులు వెళ్ళినారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే అయోధ్య రామ మందిరం ఎలా కట్టారో, అలాగే వారణాసిలో శివుని ఆలయం ఎలా ఉందో అలాంటి నేపథ్యంలో కూడా ఇలా శ్రీశైల క్షేత్రం కూడా ముందుకు దిశగా వెళ్ళాలని చెప్పి ఆయన అడుగులు వేసే ప్రక్రియ అయితే చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఇప్పటికే శ్రీశైల క్షేత్రం అంతా కూడా ఎన్ఎస్జీ, ఎస్పీజీ అలాగే పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఆధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా పూర్తిస్థాయిలో ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కథంగా అంతా ముగిసిన తర్వాత మరోపక్క మనం చూసుకుంటే మోడీ అయితే కనుక ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రంకి వెళ్ళనున్నారో అక్కడ పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక దాదాపుగా శివాజీకి సంబంధించినటువంటి ఆనాడు ఆయన చేసినటువంటి యుద్ధం చేశారో అప్పటి నుంచి కూడా అక్కడ ఏదైతే కళాఖండాలను కూడా పెట్టడం జరిగింది, ఆ చిత్ర పటాలు కూడా పరిశీలిస్తారు. దానంతరం కూడా ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కర్నూలుకి వెళ్ళినారు. కర్నూలులో సూపర్ జీఎస్టీ సభకు అయితే కనుక బయలుదేరున్నారు. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఆయన పర్యటనకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున పర్యటన చేశారు. మనం చూసుకోవచ్చు శ్రీశైల క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ నుంచి భక్తులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా మనం చూసుకోవచ్చు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆలయం ముందర దాదాపుగా వేసేటువంటి బ్యారికేడ్లు ఉన్నాయో ఆ బ్యారికేడ్లకు అందరికీ కూడా వీళ్ళని తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఈరోజు మోడీ పర్యటన ఎలా ఉంది ఏంటి అంతన పైన అలాగే తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈరోజు మోడీ వస్తున్నాడు, ఆయన ఏం చెప్తారో మీరు ఆశిస్తున్నారు? మాది పెద్దదేవలాపురం గ్రామం అండి, నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం. అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీశైలం రావడం ఇది ఒక జ్యోతిర్లింగం, అలాగే శక్తిపీఠం. ఇట్లాంటి పుణ్యక్షేత్రాన్ని మోడీ గారు దర్శించడం నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పర్యటన తర్వాత ఈ క్షేత్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రపంచంలో
భారతదేశం అత్యంత బలమైన శక్తివంతమైన దేశంగా ఎదగడంలో మోడీ గారి పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఆయన ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో ఇంకా దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆశిస్తున్నాం. జై నరేంద్ర మోడీ, జై బుడ్డా రాజశేఖర రెడ్డి. మీరు చెప్పండి, ఇప్పటికే అయోధ్య కూడా పూర్తిస్థాయిలో భారతదేశం మారుమోగిట్టుగా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ శ్రీశైలం రానున్నారు. ఆయనకు ఈరోజు ఎటువంటి అంటే శ్రీశైలం ఇంకా భారతదేశం చెప్పుకునే విధంగా వెళ్తున్నట్రా? ఇది ఒక శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఈ నరేంద్ర మోడీ గారు మన ప్రధాని కావడం కూడా మనకు ఎంతో హిందువులు కానీ అందరికీ దేశం గర్వించదగ్గ వ్యక్తిని మన భారతదేశం కనిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రము ఎక్కడికో నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంతో ఇక్కడికి రావడానికి, నరేంద్ర మోడీ రావడానికి అందరూ కృషి చేశారు. అలాగే మా ఎంపీ గారు శబరి మేడం గారు కూడా వారి అందరికీ కృషి ఉంది. ఈ క్షేత్రం పుణ్యక్షేత్రము దేశంలోనే నెంబర్ 1గా తిరుపతి ఎలా ఉందో రెండో దేవస్థానంగా ఏర్పడాలని చెప్పేసి హిందువులు మనోభావాలను దెబ్బతినడం మంచిగా పుణ్యక్షేత్రం అనేది జ్యోతిర్లింగాలలో ఇక్కడ అదిగాక శక్తిపీఠాలు 2 ఉన్నాయి. శివయ్య, ఒక బ్రహ్మరాంబిక మాత ఆశీర్వాదం ఆ నరేంద్ర మోడీ గారికి ఇచ్చి ఎల్లకాలం వీరే ఇంకా కొద్ది రోజులు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నాయుడు సార్ గారు కానీ అలాగే ఈ దేవస్థానానికి ఎంతో దోహదపడి నెంబర్ 1 స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ సంతోషం. మీరు ప్రధానంగా చెప్పండి, నరేంద్ర మోడీ గారు శ్రీశైలాన్ని పూర్తిస్థాయిలో ఎందుకు ఎంచుకున్నారు? శ్రీశైలాన్ని ఎందుకు ఎంచుకున్నారు మనం చెప్పుకోవచ్చు అన్న? దేశం మొత్తం మీద ఎన్నో శక్తిపీఠాలు ఉన్నప్పటికీ అత్యంత శక్తివంత పీఠమైనటువంటి శ్రీశైల బ్రహ్మరాంబిక క్షేత్రం కొద్దిగా అభివృద్ధికి దూరంగా ఉందనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్షేత్రానికి ఒక గుర్తింపును, గౌరవాన్ని తీసుకొని రావాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ పర్యటన జరిగేటట్టుగా మన శబరి మేడం గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, సీఎం గారు కానీ కృషి చేయడం ఇదంతా ఎంతో గర్వించదగినటువంటి విషయం. కాబట్టి ఈ క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఉద్దేశంలోనే ఈ పర్యటన జరుగుతుందని మనం భావించవచ్చు. ఇది మొత్తంగా భక్తులు చూస్తే కనుక ఒకటి చెప్తున్నారు, ఏదైతే జ్యోతిర్లింగాలు అలాగే శక్తిపీఠం అంటే శ్రీశైలంలో పూర్తిస్థాయిలో చూసుకుంటే స్వామివారు అలాగే అమ్మవారు కూడా పూర్తిస్థాయిలో కూడా ఒకే ఆలయంలో ఉంటారు. అలాగే జ్యోతిర్లింగాలు అలాగే శక్తిపీఠం కూడా ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా సరే మోడీ గారు ఇక్కడికి శ్రీశైలాన్ని ఎంచుకొని ఇక్కడ రావడం కూడా మాకు అందరికీ శుభపరిణామని, అలాగే పూర్తిస్థాయిలో కూడా శ్రీశైలం రానున్న రోజుల్లో కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ప్రజలందరూ చెప్పుకునే విధంగా కూడా ఈ శ్రీశైలం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి అయితే కనుక దాదాపుగా 7,300 మంది పోలీసులతో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు జరిగింది. అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కూడా ఏదైతే బ్యారికేడ్లు కూడా పంపిస్తున్నారు. అయితే ఐడి కార్డు వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడి కార్డును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతనే బ్యారికేడ్లకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కనుక వాళ్ళు పూర్తిస్థాయిలో కూడా అదుపులోకి తీసుకొని విచారించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడికక్కడ ఇంటెలిజెన్సీ కావచ్చు, అలాగే ఆక్టోపస్ కావచ్చు, అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ విభాగాలు ఏదున్నాయో అందరూ కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక శ్రీశైలం అటు ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పోలీసులు అయితే కనుక పెద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే 11:40 అయితే కనుక నరేంద్ర మోడీ ఇక్కడికి రానున్నారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కూడా దర్శనం చేసుకొని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.